నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్ర డీజీపీ మీద అలాగే సీఎస్ మీద ఎన్నో విమర్శలు వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ తర్వాత జరిగిన ఘటనలపై కూడా టీడీపీ చాలాసార్లు ఎన్నికల కమిషన్కి వాళ్ళపై ఫిర్యాదు చేసిన నేపథ్యంలో మరి నిన్న అమిత్ షా రాక సందర్భంగా అలాగే నేడు రేపు ప్రధాని మోడీ రాక సందర్భంగా కూడా ఫైనల్గా ఎన్నికల కమిషన్ అయితే డీజీపీపై వేటు వేసింది. ఆయన్ను ఎన్నికల విధుల్లో ఉపయోగించొద్దు, అలాగే కొత్త డీజీపీ లిస్ట్ ఇవ్వాలంటూ కూడా ఎన్నికల కమిషన్ కోవడం అయితే జరిగింది. మరి ఈ నేపథ్యంలో కొత్త డీజీపీ పేరు కూడా తెర మీదకి వచ్చిన నేపథ్యంలో ఆ కొత్త డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆ నియామకం అయిన వెంటనే కూడా 10 మంది ఐపీఎస్లు అలాగే 20 మంది డిఎస్పీలను కూడా మార్చబోతున్నారు. ఇప్పటికీ ఆ లిస్టు కూడా రెడీ అయింది అని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి. మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం. నమస్తే. ఇప్పుడు నిన్నను మీరు చెప్పినట్టుగా అమిత్ షా గారు వచ్చి వెళ్ళాకండి, అమిత్ షా గారుతో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే కలిసి మాట్లాడారో ఏకాంతంగా అప్పుడు మొత్తం వివరించారనమాట. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇది, ఇక్కడ డీజీపీ అంతా కూడా మన ముఖ్యమంత్రి గారి మాటే వింటున్నారు, ఇక్కడ ప్రజలకి ఇంత అన్యాయం జరుగుతుంది, ముఖ్యంగా ప్రతిపక్షం మీద దాడులు ఎక్కువైపోయాయి, వాళ్ళు ఎక్కడా కూడా అంటే నోరు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు, ముఖ్యంగా ఎవరిని కూడా ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వట్లేదు, ప్రతిపక్షానికి అనుమతులు ఉండట్లేదు, సభలకు వెళ్తే కూడా వాళ్ళకి ఎక్కడికక్కడ అడ్డు తగులుతున్నారు. దీనికి అంతటికీ కారణం డీజీపీ సిఎస్ను కూడా మార్చాలని నేను చెప్పడం జరిగింది. అయితే ముందస్తు చర్యగా వాళ్ళు డీజీపీని అయితే స్థానచలనం చేశారు. ఇప్పుడు కొత్తగా మనకి 3 పేర్లు పంపించమన్నారు. వారిలో మనకి ద్వారకా తిరుమలరావు గారి పేరు అయితే బాగా వినిపిస్తోంది. వారు నెక్స్ట్ డీజీపీ కావచ్చు. అయితే వారికి మంచి పేరే ఉంది మనకి తెలిసి, ద్వారకా తిరుమలరావు గారికి. వారు కనుక డీజీపీగా ఇప్పుడు వెంటనే వాళ్ళు ఆయన పదవి చేపడితే పదవి బాధ్యతలు కనీసం ఒక 10 మంది ఐఏఎస్లు 10 మంది ఐపీఎస్లకి స్థానచలనం అయితే ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఇంతకాలం ఇష్టారాజ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని, డీజీపీ అండ చూసుకుని, సిఎస్ అండ చూసుకుని వాళ్ళు నియోజకవర్గాల్లో వాళ్ళ ఇష్టానికి వాళ్ళు పనులు చేస్తున్నారు. ముఖ్యంగా ఎక్కడికక్కడ అందరినీ ఇబ్బంది పెట్టడం, ముఖ్యంగా మన ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా మీరు పెన్షన్ల విషయంలో కూడా సిఎస్దే తప్పు కదా. ఇప్పుడు సిఎస్ది తప్పు అయినప్పుడు డీజీపీది ఆటోమేటిక్గా తప్పు అవుతుంది. డీజీపీ ద్వారా కింద నుండే ఉద్యోగస్తులందరూ కూడా అట్లాగే బిహేవ్ చేస్తారు. ఇప్పుడు గొడ్డుతో పోయేదాన్ని గొడ్డలని అట్లా చేసుకున్నారు వీళ్ళందరూ కూడా. అక్కడ ముఖ్యమంత్రి అండ చూసుకుని వీళ్ళు విర్రవీగారు, అందుకు ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. కాకపోతే ఏమైందంటే బెటర్ లేట్ దాన్ నెవర్ అన్నట్టుగా చేశారు ఇప్పుడు యాక్చువల్గా అమిత్ షా. ఈ పని 2 నెలల క్రితం చేస్తుంటే ఇంకా పరిస్థితులు చాలా బాగా ఉండేవి. అంటే మనకి ఇప్పుడు ప్రతిపక్షాలు కానీ మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు ప్రచారంలో కూడా వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా అన్నీ జరిగి ఉండేవి. అదేవిధంగా పెన్షన్ల పంపిణీ సజావుగా జరిగి ఉండేది. ఏ పథకాలు తీసుకున్నా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండేది కాదు. కానీ వీళ్ళు చేసిన పనికి అమిత్ షా ఇప్పటికైనా కళ్ళు తెరిచారు, కేంద్ర హోంశాఖ ఇప్పటికైనా దృష్టి పెట్టడం వల్ల మంచే జరిగిందని మనం చెప్పుకోవాలి. ఇంకా 5 రోజులే మనకి, ఆల్మోస్ట్ 5-6 రోజులే ఉంది మనకి ఎన్నికలకి. ఈ సందర్భంలో వాళ్ళు ఇలా చేయటం అనేది చాలా మెచ్చదగ్గ విషయం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళని తీసేయటం వల్ల ఏం జరుగుతుంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికే డీజీపీ వెళ్ళిపోవడంతో ఆయనకి ఒక చెయ్యి పడిపోయినట్టుగా అయిపోయింది ఆయనకి. ఇప్పుడు సిఎస్ కనుక రేపు కనుక ట్రాన్స్ఫర్ అయితే ఆయనకి 2 చేతులు పడిపోతాయి. ఆల్రెడీ రఘురామరెడ్డి గారు వెళ్ళిపోయారు, ఆల్రెడీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెళ్ళిపోయారు. సో ఇంకా ఆయనకి కళ్ళు, ముక్కు, చెవులు, మెదడు అన్నీ వెళ్ళిపోతే ఆయన ఎన్నికల్లో ఎలాగా ఆల్రెడీ ఆయనకి సీట్లు రావని తెలుస్తోంది. మహా అయితే 20 వస్తాయా 25 వస్తాయి ఇప్పటి లెక్క అయితే అది. కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మాత్రం ఇప్పటికే వెళ్ళింది, ఇంకా పూర్తిగా వెళ్ళింది అనుకోండి ప్రజల్లోకి, ఆయన గెలవటమే కష్టమవుతుంది. అంటే ఒక్క సీటు కూడా వచ్చేది కష్టమని మనం చెప్పుకోవాలి. 175కి 175 తెలుగుదేశం తెచ్చుకుని స్వీప్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. అలాగే 25కి 25 తెలుగుదేశం తెచ్చుకుని, అంటే తెలుగుదేశం కూటమి వీఆర్ టాకింగ్ అబౌట్, తెలుగుదేశం కూటమి తెచ్చుకున్నా మనం ఆశ్చర్యపోకర్లే. కాబట్టి తన కుంపటి తనే నెత్తిన పెట్టుకున్నాడు ఆయన, తన గొయ్యి తనే తవ్వుకున్నాడు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది తీసుకొచ్చి మొత్తం ఈ భూములు కొట్టేయాలని, ఈ ఆస్తులు కొట్టేయాలని భావించడం అనేది ఆయనకి ఇప్పుడు రేపొద్దున పెద్ద దెబ్బ కాబోతోంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఒక అంచనా వేసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ డీజీపీ బదిలీ ఏదైతే ఉందో ఆయన ముందుగానే ఊహించారో, అందుకే కింద స్థాయి నుంచే ఇప్పటికే పటిష్టం చేసుకోవడం జరిగింది అని కూడా వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే మీరు చెప్తున్నట్టు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కావచ్చు, ఈ డీజీపీ బదిలీ కావచ్చు, వీటన్నింటి మీద కూడా మరి కొంచెం వ్యతిరేక పవనాలు వస్తున్నాయనే ఉద్దేశంతో నిన్న ఆయన యాత్రను విరమించుకొని మరి తాడేపల్లి ప్యాలెస్లో మీటింగ్ పెట్టారని కూడా వార్తలు వస్తున్నాయి. సో ఆ మీటింగ్లో ప్రధానంగా
అలాంటి వాటి మీద ఆయన శ్రద్ధ పెట్టడం జరిగింది. అలాగే మీరన్నట్టు మరి కొత్త డీజీపీ వచ్చాక ఇంకొంతమందిపై కూడా వేటు పడితే ఐఏఎస్లు కావచ్చు మిగతా డిఎస్పీలు వేటు పడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎలా ఉండబోతుందంటారు? నిన్న ఆయన ఈ టైటిల్ అనే పదం వాడితేనే తొక్కేమన్నాడు కదా. నిన్న అంటే ల్యాండ్ అని కూడా అనలేదండి, టైటిల్ అన్న పదం వింటేనే ఆయనకి ఇప్పుడు చిరెత్తుకు వస్తుంది. ఎందుకంటే ఆయన ఊహించలేదు ఇది ఇంతలాగా. ఇది ప్రజల్లోకి ఇంకా వెళ్లకుండా చూడండి, అందుకే కేసులు పెట్టించాడు ఆయన. ఇప్పుడు ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారు నేను స్టే తెచ్చుకుంటాడు అనేవాడు కదా ఆయన. చంద్రబాబు నాయుడు గారు ప్రతి కేసుకి స్టే తెచ్చుకుంటారు, మీకు గుర్తుంటే. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకునేది న్యాయబద్ధంగా తెచ్చుకున్నాడు ఆయన. వీళ్ళు అక్రమంగా కేసులు పెట్టి ఎదురువాడి నోరు ముయ్యాలని చూస్తున్నారు ప్రతిపక్షానికి. ఇప్పుడు మీకు గుర్తుండుంటే ఇప్పుడు ఇది నిన్న అదే పని చేశారు. ఇప్పుడు వాళ్ళ సునీత గారి తండ్రి విషయంలో, హత్య విషయంలో వాళ్ళు 6 మీద గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారు. దీన్ని ఏ రకంగా చూడాలి అంటే చంద్రబాబు నాయుడు గారు న్యాయబద్ధంగా వెళ్తున్నారా, వీళ్ళు న్యాయబద్ధంగా వెళ్తున్నారా అంటే భయం ఎప్పుడైతే వస్తుందో, ఓడిపోతాము మన మీద అది దుష్ప్రచారం జరుగుతుంది అని భావించినప్పుడు అది సరైన ప్రచారం అయినా వాళ్ళు అలా భావించి వాళ్ళు ముందుగా కోర్టులకు వెళ్ళిపోతున్నారు. సో నిన్న కూడా అదే జరిగింది. ఆయన మీటింగ్ పెట్టి ముందు అందరికీ కూడా అడిగాడు ఆయన, మీరు ఇది చెయ్యండి, టైటిల్ పేరు ఎత్తితేనే తొక్కేయండి అంటే మీరు అన్నట్టు ఇందా కిందుండే ఆఫీసర్లు పని చేయరా అని అడిగారు కదా. కిందుండే ఆఫీసర్లే చెప్పారు ఆయనకి. ఫోన్లో కూడా ఒక ఆఫీసర్ క్లియర్గా చెప్పాడు, సార్ ఇది మా వల్ల కాదు, ఇప్పుడు మేమేమీ చేయలేము, కొత్త డీజీపీ వస్తున్నారు, పాత డీజీపీ వెళ్ళిపోయారు అని. సో ఎప్పుడైతే మనకి పై అధికారి సక్రమంగా ఉంటాడో కింద నుండే వాళ్ళు అక్రమాలు చేయడానికి కుదరదమ్మా. ఏదో కొద్దో గొప్ప చేయొచ్చు కానీ వాళ్ళు పూర్తిగా చేయడానికి అయితే అవకాశం అయితే ఉండదు. ఇదివరకుట్లాగా వాళ్ళు రిస్క్ చేసి వాళ్ళ ఉద్యోగాలు పడంగా పెట్టలేరు కదా. కాదు మాకు స్వామి భక్తే అనుకుంటే వాళ్ళు రిస్క్ చేస్తారు, రేపొద్దున వాళ్ళ ఉద్యోగాలు పడతాయి. అంతే జరిగేది అక్కడ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.